అమ్మా, పాప జాగ్రత్త, వాళ్ళతో ఎక్కువగా ఇంటరాక్ట్ కానివ్వద్దు. అయితే తప్పే ఉందే. ఈరోజు పండుగ, మనమేమన్నా రోజు వస్తామా వాళ్ళింటికి? పాపం మనకెంతో, వాళ్ళకి అంతే కదా. ఇప్పుడున్న ఈ పరిచయాలు పిలుపులు లక్ష్మి వాళ్ళున్నప్పుడు ఉండుంటే ఈ పాప ఈ ఇంట్లో మహారాణిలాగా పెరిగే పిల్ల కదా. అబ్బా, ఇంకా ఆపు, చెప్పింది చెయ్యి. సరేనే, ఎప్పుడు ముక్కు మీదే ఉంటుంది కోపం. సరే పద. వెల్కమ్ వెల్కమ్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్ ఆంటీ. హ్యాపీ క్రిస్మస్. హాయ్ బంగారం. దాదా. హ్యాపీ క్రిస్మస్. హాయ్ ప్రేమ, హ్యాపీ క్రిస్మస్. బామ్మగారు బాగున్నారా? అమ్మా ప్రేమ, నీ ఆరోగ్యం ఎలా ఉంది? నేను బానే ఉన్నాను. జయచమ్మ దగ్గరికి వెళ్తావా? బంగారం, అమ్మా మీ నాన్న రాలేదా? లేదండి, ఆయన ఇంటి దగ్గరే ఉన్నారు. ప్రేమ ఇలారా. వీళ్ళంతా ఎవరో నీకు తెలియదు కదా. మీట్ మై ఫ్రెండ్స్. ప్రణయ్, మీరిద్దరు ఫ్రెండ్స్, కనీసం ప్రేమని మన వాళ్ళకి పరిచయం చేసే ఛాన్స్ అయినా నాకివ్వు. అవునా? ఓకే. ప్రేమ, ఈవిడ స్నేహ వాళ్ళ మదర్. నమస్తే అండి. అంటే తను ప్రేమ అని మా లక్ష్మక్కుంది కదా, తన హస్బెండ్కి చెల్లెలు, అంటే ఆడపడుచున్నమాట. వీళ్ళు తన ఫ్యామిలీ. ఈ మనుషుల్ని, వీళ్ల పలకరింపుల్ని చూస్తుంటే అంతా ప్రేమగా మర్యాదస్తులాగే ఉన్నారు. ప్రేమే అనవసరంగా పొరపాటు పడుతుందా? అన్నట్టు మీ అందరికీ ఇంకో విషయం చెప్పాలి. ప్రేమ మంచి సింగర్ కూడా. అవునా? నీకు తెలీదా? అవునా అన్నట్టు వెటకారిస్తున్నా. ప్రేమగారు సింగర్ అని ప్రణయ్ ఒక్కడికేంటి, ఇక్కడున్న చాలా మందికి తెలుసు. అవును ప్రేమగారు, మీ పాటలంటే మా ఫ్యామిలీలో అందరికీ ఇష్టమే. మీ ప్రోగ్రామ్స్ ని మిస్ కాకుండా చూస్తాం. ఆటోగ్రాఫ్ ఇస్తారా? అయ్యో, ఆటోగ్రాఫ్లు ఇచ్చేంత పెద్దదాన్ని కాదు. అబ్బా, ఎంత పెద్దిల్లోరా! మరి మనకింత రిచ్ ఫ్యామిలీతో రిలేషన్ ఉందని చెప్తే ఫ్రెండ్స్ లో ఎంత గొప్పగా ఉంటుందో. ప్రేమగారితో ఓ పాట పాడించండి. పాట ఇప్పుడా? పాడాలి, 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 పాడాలి.